మారు మనసు పొందిన వారిలా ఉన్నారా? లేదు కదా. దేవుడు కనిపించి ఏమంటున్నాడు, మీరందరూ కూడా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తున్నాను అన్నాడు. మనుషులను పట్టే జాలరులుగా అంటే మనుషులను శుద్ధి చేయుటకు, మనుషులను మారు మనసు పొందుటకు మీరు రండి అని అంటున్నాడు. మారు మనసు ఎక్కడ చూసినా మారు మనసు, రక్షణ పొందండి, సువార్తని నమ్మండి, బాప్తిసము పొందండి అని అంటున్నాడు. కానీ దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందడం అంటున్నాడు. కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందిడి పొందిడి అని అంటున్నాడు. పొందండి పొందండి. ఎవరు మారు మనసు పొందుచున్నారు? ఎవరైనా నువ్వు మారు మనసు పొందుచున్నారా? ప్రతి ఒక్కరు మనం కూడా దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నాము. ఆయన ఇచ్చిన రక్షణను మనం ఎరగలేకపోతున్నాము. ఆయన ఇచ్చిన మహిమను మనము తెలుసుకోలేకపోతున్నాం. కానీ అది కాదు కదా, మనకు కావాల్సింది ఏం కావాలి? మారు మనసు. బుద్ధి కలిగిన కన్యకులు 10 మంది డ్యూటీలు పట్టుకుని ఉన్నారు, కానీ మారు మనసు పొందిన వారే కదా. వాక్యం అనే నూనెనే కదా వేసుకుని వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూశారు. వాక్యం అనే నూనె లేక వాళ్ళు ఏం చేసి ఉన్నారు? నిద్రపోయి ఉన్నారు. కానీ మనం అలాగ కాదు కదా, వాక్యం అనే నూనెని పోసుకుని దివిటీలలో దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందిడి పొందిడి అని అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యము దివిటీలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉన్నది? దివిటీలను పోలి ఉన్నది. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి వచ్చి మనకి చెప్పుచున్నది ఏమని, మా ప్రభువు వచ్చుచున్నాడు, ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుడే, ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొంది మీరందరూ కూడా రక్షణ పొందుడి అని అంటున్నాడు. ప్రతి ఒక్కరును కూడా ఏం చేయాలి? మనము మారు మనసును పొందాలి. మనము మారు మనసు లేకోకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలంటే ఈ లోకంలో మనము బాప్తిసము పొంది ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలి. కాలము చాలా సమీపంలో ఉన్నది. దేవుడు త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. త్వరగా వచ్చుచున్నాడు అంటున్నారు కదా. ఎప్పుడో వచ్చే దానికోసం ఇప్పుడే ఎందుకని అనుకుంటున్నారు తప్ప. కానీ మనం ఈలోపు సిద్ధపాటును కలిగి ఉందాము. దేవుని రాజ్యం కొరకు మన హృదయం సిద్ధపాటు చేసుకుందాము. మన మార్గమును సరళము చేసుకుందామని ఒక్కరు హృదయంలో కూడా లేదు, ఒకరి మనసు కూడా లేదు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు లేకోకుండానే దేవునిచ్చిన మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరము కూడా మారు మనసును కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయంను కలిగి ఉండాలి. దినములు చాలా చెడ్డవి, ఏ నిమిషమున ఏమి జరుగునో ఎవరికి కూడా తెలియదు. ఈలోపు మనం ఏం చేయాలంటే మారు మనసును కలిగి ఉండాలి, మన హృదయంను శుద్ధి చేసుకోవాలి. మారు మనసు పొందండి పొందండి అని ఎన్నో